మనం గెలిచామా అందని ఆకాశం దించావయ్యా మా కోసం పేరు నిలిచేనయ్యా. ఈ జీవితానికి చాలు. నా ముద్దు పేరు పెట్టుకున్న పాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరున ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి. క్లాస్ పెర్ఫార్మెన్స్, ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. సో జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ వరుసకు వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. கழுத்தோடும் ஒரு ஆயுதத்தை தினம் களங்களில் சுமக்கிறோம். మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్లు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే వస్తున్నాము, కొడుతున్నాము. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఇన్షా అల్లా. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. జై ఆంజనేయ. ఓం శివాయ నమః. వాళ్ళు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది మంచి నిర్ణయమా కాదా? తివారీ గారు చెప్పండి. తొందర ఎందుకు శుక్లా గారు? మ్యాచ్ ముగింపు దశలో అందరికీ తెలుస్తుంది. నిజమేననుకోండి. సామే అంతా సక్కంగా జరగాల. అంటే అసంత ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. కోస్తే కిలో మాంసం కూడా లేదు నీ బాడీలో. సన్నగా ఉన్నావు. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత, ప్రపంచాన్నే గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరు, అమరేంద్ర బాహుబలి. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో.
బాహుబలి తిరిగొచ్చాడు. నా తల్లిని, నా నేలను ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళుతున్నాను. మా నాయకుడు అవునమ్మా, అబ్బాయిని అనవసరంగా తిట్టేశాం. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ. కుక్కనికి మొలదారం కింద గుడాలు రాలితే ఎట్లయితే గట్లా చూసుకుందాం. కొడుతున్నాం సార్, ఈసారి గట్టిగా కొడుతున్నాం. ఎంత గట్టిగా కొడుతున్నామంటే ఆ దెబ్బకి వాడి అవయవాలు స్తంభించి గుండె ఆగిపోవాలి. ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు, ఇదే ఫస్ట్ టైం, చూసుకోండి. నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమో నన్ను. నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూల్ కి ఓన్లీ సమోసా తినకపోతుండే. నేను తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. అబ్బా సాయిరామ్. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ ఎవ్వ గో బయట నా మాట నువ్వే. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం. తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఇదెక్కడ మాసరం మావా? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. నీలాంటి డేంజర్ మనిషి నా జిందగీలో చూడలే అన్న. ఆయన నా పని అయిపోయింది అనుకున్నారా? నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. భాయ్ సూర్య భాయ్, ఏ కబడ్డీ కబడ్డీ ఏం ఆడించావు సూర్య భాయ్? మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. పరమేశం పడుకుందాం. ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం. మనతో పాటు 10 మంది ప్రశాంతంగా పడుకునేలా చేద్దాం.
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే అరే మామ నువ్వు నా గుండెకాయరా.